బట్ ఎస్, నెపటిజం లేని మన ఇండస్ట్రీలో మ్యాడ్ లాంటి 4-5 హీరోలు ఉన్న సినిమాలో కూడా ఎన్టీఆర్ గారి బావమరదైన నార్నే నితిన్ కి లాస్ట్ లో ఒక పోక్రీ లెవెల్ హీరో ఫైట్ ట్విస్ట్ పడతాయి. బట్ ఆఫ్ కోర్స్ మన ఇండస్ట్రీలో నెపటిజం ఎక్కడ అవేమి ఉండయి, మీరేం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. హలో గైస్, మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మ్యాక్స్ మూవీ రివ్యూ. మూవీ ఎట్లుందంటే జనరల్ గానే నా కామెడీ సినిమాల థ్రెషోల్డ్ బారు చాలా లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వం సినిమాకి, గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నేను బాగానే నవ్వుకున్నా. నన్ను నవ్వుపిచ్చినాయి కాబట్టి ఆ సినిమాలు నాకు బాగానే ఉన్నాయి అనిపిస్తాయి ఇప్పటికి కూడా. సో కామెడీ పట్ల అలాంటి లో స్టాండర్డ్స్ ఉన్న నాకు మ్యాడ్ స్క్వేర్ ఎట్లా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్. మ్యాడ్ మూవీ నాకు ఇష్టం, చూసినప్పుడు మస్తు నవ్వు వచ్చింది, మళ్ళీ అప్పుడప్పుడు పెట్టుకున్నా కూడా పర్లేదు, బాగానే నవ్వు వస్తుంది. కానీ మ్యాడ్ స్క్వేర్ అంత నవ్వైతే తెప్పియలేదు. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ ఆ పెళ్లి ఎపిసోడ్ బాగా వర్క్ అయింది. ఆ లడ్డు క్యారెక్టర్ ప్లేడ్ బై విష్ణుయ్, నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్ ప్లేడ్ బై మురళీధర్ గౌడ్. వీళ్ళిద్దరు కాంబినేషన్ లేకపోతే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి సీన్లు బాగా వర్కౌట్ అయినాయి. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ ప్రొటాగనిస్ట్ ఎస్పెషల్లీ మ్యాడ్ స్క్వేర్ ప్రొటాగనిస్ట్ విష్ణు ఓ ఇలాగానే అనిపిస్తుంది. బికాస్ మాక్సిమం సీన్లు ఆయనకే ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఆయనదే, ప్లాట్ డ్రైవ్ చేసేది ఆయన్నే. సో విష్ణు ఓయికి చాలా మంచి రోల్ అనే చెప్పాలి ఈ మూవీ. అండ్ ఆయన బాగా చేసిండు యాజ్ యూజువల్. అండ్ ఇందాక చెప్పినట్టు ఫాదర్ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ గారు ఎక్సలెంట్ ఉంటారు, ఐ మీన్ ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ లో మిగిలిన క్యారెక్టర్స్ లో హైలైట్ అయ్యేది డీడీ, సంగీత్ శోభన్. అంతే ఈ మూవీకి నాకు మెయిన్ హైలైట్స్ అంటే విష్ణుయ్, మురళీధర్ గౌడ్ అండ్ సంగీత్ శోభన్. సంగీత్ శోభన్ కి కూడా ఇన్ఫాక్ట్ మాట్లాడాలంటే పెద్ద క్యారెక్టర్ గానీ డైలాగులు గానీ సీన్లు గానీ ఏం లేవు, కానీ ఆయన నేచురల్ కరిజ్మా వల్ల పుల్ ఆఫ్ చేస్తాడు కొన్ని సీన్లు. అంతే, దానికి మించి మిగిలిన బాయ్స్ ఎవరికి కూడా పెద్ద డిస్టింక్షన్ గానీ అవేం లేవు. ఎస్పెషల్లీ ఆ పక్కనుండే ఇద్దరు నితిన్లు అయితే టోటల్ ఫ్లాట్. ప్రతి క్యారెక్టర్ కి ఫస్ట్ పార్ట్ లో ఉండే స్పెషాలిటీస్ ఏవి కూడా మనకి సెకండ్ పార్ట్ లో కనబడవు. క్యారెక్టర్ డిఫరెన్సియేషన్లే ఉండవు. ఆ ఒక సైకో క్యారెక్టర్ ఉంటది, ఆ సైకో పనులు చేస్తుంటాడు అంతే. బట్ దానికి బియాండ్ వాళ్ళు నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా కానీ ఫరక్ పడేది కాదు. బికాస్ వాళ్ళందరూ జెనరిక్ అయిపోయారు, టిపికల్ క్యారెక్టర్స్ అయిపోయారు. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్ ఉంటది మోస్ట్లీ. సెకండ్ హాఫ్ లో మనకి పెద్ద లాఫ్స్ పడవు, ప్లాట్ ఏం లేదు కాబట్టి అది ఎటు ముందుకు పోదనుకోండి, సో బోర్ కొడుతుంది కొంచెం. సో ఇక్కడ క్యారెక్టర్స్ ఉండి వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ, వర్కినెస్ వర్కౌట్ అయ్యి ఉంటే అంత ఫ్లాట్ ఉండేది కాకపోవచ్చు. బట్ ఆ క్యారెక్టర్లలో ఏం లేదు, రైటింగ్ ఏం లేదు కాబట్టి సెకండ్ హాఫ్ ఫీల్స్ ఫ్లాట్. ఐ మీన్ నాకైతే అట్లే అనిపించింది. సో ఇక్కడ మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్, కథ, ప్లాట్ అవన్నీ మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేవు, ఎందుకంటే సినిమాలో అవేం పెద్దగా ఏం లేవు కాబట్టి. బట్ ఆ మ్యూజిక్ 2-3 పాటలు ఉన్నాయి, బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఫన్ ఉంటది, మూవ్మెంట్ ఉంటది, నడిచిపోతాయి. అండ్ స్కోర్ ఎవరు ఇచ్చారో నాకు పెద్ద క్లారిటీ లేదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ తమన్ మ్యూజిక్ ఇచ్చిందని తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే ర్యాండమ్ గా లౌడ్ మ్యూజిక్ వస్తుంది. అది సినిమాలో పెద్ద సెట్ కాలేదని నాకు అనిపిస్తుంది. బట్ మేకర్స్ ఆ కాల్ ఎందుకు తీసుకురో మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ హాఫ్ లార్జ్లీ ఫ్లాట్ వెళ్తా ఉంటది. సో రైటింగ్ లెవెల్లో, ఫన్ లెవెల్లో మూవీ ఫ్లాట్ వెళ్తుంది, ఫెయిల్ అవుతుంది కాబట్టి మ్యూజిక్ వేసేదో లేపుదామని ట్రై చేసారు లాస్ట్ అటెంప్ట్ లాగా. అట్లా వర్కౌట్ అవుతుంది నాకైతే కాలేదని అనిపించింది. బట్ 15-20 నిమిషాలకు ఒక జోక్ అయితే పడుతుంది సెకండ్ హాఫ్ లో కూడా. మరీ లాఫ్టర్ లేదని కూడా అనలేను, బట్ ఓకే, ఇట్స్ ఫైన్. సునీల్ గారి క్యారెక్టర్ కి బాగా హైప్ ఇచ్చిర్రు, త్రివిక్రమ్ అది ఇదేదో అన్నారు, బట్ నాకైతే పెద్ద వర్క్ ఏం కాలేదు. బట్ ఎస్, మ్యాడ్ 1 తో పోలిస్తే మ్యాడ్ 2 లో గ్లామర్ కోషెంట్ భావించిర్రు, అండ్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐ లైక్ ఇట్. ప్రియాంక జావల్కర్ ఈజ్ వెరీ హాట్, ఆవిడకి ఇంకొన్ని సీన్లు ఉంటే బాగుండేది. బట్ అగైన్ ఆవిడ క్యారెక్టర్ ఏం రాయలేదు. కొన్ని ట్రాక్లు రాసి మధ్యలో డిలీట్ చేసినట్టు అనిపిస్తా ఉంటుంది, తెలుస్తా ఉంటుంది మనకి. సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా మధ్యలో ఏదో డ్రగ్స్ తీసుకొని, ఐఎమ్ షూర్ అక్కడ ఏదో ఎపిసోడ్ ఉండాలి, అది ఇంకా మరి సెన్సర్ అని ఎందుకు కట్ చేసిర్రో ఇట్లా మనకు తెలుస్తుంది. చాలా ఎడిటింగ్లు జరిగినాయి అని, మేబీ రన్ టైం తక్కువ ఉంచాలను, వాట్ ఎవర్. ఐ డోంట్ థింక్ మేకర్స్ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. అండ్ ఒక రేంజ్ వరకు వాళ్ళు కరెక్టే. సో ఒకవేళ సినిమా ఏమైనా తేడా పడితే సెకండ్ హాఫ్ వల్లనే తేడా పడవచ్చు. బట్ ఇంకా చూడాలి మరి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. సో నా వరకు అయితే మ్యాడ్ స్క్వేర్ ఈ స్ట్రిక్ట్లీ యావరేజ్. అండ్ ఇది యావరేజ్ లెవెల్ రావడానికి కారణం కూడా విష్ణుయ్, మురళీధర్ గౌడ్, కొంతవరకు డీడీ, కొంతవరకు ప్రియాంక జావల్కర్, కొంతవరకు బీమ్స్ మ్యూజిక్. సో ఎస్, మ్యాడ్ స్క్వేర్ చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. మార్నింగ్ షో అయినా కానీ మా షో డీసెంట్లీ ఫుల్లే ఉండే. సో జనాల్లో అయితే ఎక్సైట్మెంట్ ఉంది. సో మీరు చూసి చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. బట్ ఎస్, నెపటిజం లేని మన ఇండస్ట్రీలో మ్యాడ్ లాంటి 4-5 హీరోలు ఉన్న సినిమాలో కూడా ఎన్టీఆర్ గారి బావమరదైన నార్నే నితిన్ కి లాస్ట్ లో ఒక పోక్రీ లెవెల్ హీరో ఫైట్ ట్విస్ట్ పడతాయి. బట్ ఆఫ్ కోర్స్ మన ఇండస్ట్రీలో నెపటిజం ఎక్కడ అవేమి ఉండయి, మీరేం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మ్యాడ్ 2 చూడండి, చూసి ఎట్లా అనిపించిందో చెప్పండి. హోప్ఫుల్లీ మీరు నాకంటే ఎక్కువ అవుతారేమో. బట్ ఎస్, థ్యాంక్ యూ గైస్, జై హింద్.